మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు పలకటంతోటే చాలా వైబ్రేషన్స్ వచ్చేస్తాయి. ఒక ఎమోషన్‌కి గురవుతాం. మనలో ఒకడు మన ఇంటి నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి మెగాస్టార్‌గా తనను తాను నిర్మించుకుంటూ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి వ్యక్తి కొణిదెల శివశంకర వరప్రసాద్. మెగాస్టార్‌గా ఆయన ఎదిగిన తీరు ఎంతో మందికి, ఎన్నో లక్షల కోట్ల మందికి ఇన్స్పిరేషన్‌గా ఆయన నిలిచారు అంటే ఆయన నడవడిక, ఆయన కష్టం అంతా ఇంతా లేదు. ఎక్కడో మొగల్తూరులో పుట్టి చెన్నైకి వెళ్ళి ఎన్నో కష్టాలు పడి, ఎన్నో ఇబ్బందులు పడి, తనని తాను ప్రూవ్ చేసుకుంటూ ఒక్కొక్క మెట్టు తనకు తగులుతున్న ఎన్నో రాళ్లను పునాదులుగా చేసుకుని తను నిర్మించుకున్నటువంటి సామ్రాజ్యం మెగాస్టార్ అనే ఈ ఒక సామ్రాజ్యాన్ని. దాంట్లో రీసెంట్‌గా ఆయనకి యూకేకి సంబంధించినటువంటి పార్లమెంట్‌గా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు రావటం అంటే ఆయనను చూడనటువంటి రికార్డులు లేవు. ఆయన చూడనటువంటి ఎన్నో సత్కారాలు లేవు. అలాంటిది మెగాస్టార్‌కి ఎన్నిచ్చినా కూడా తక్కువే అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా ఎన్నో కష్టాలని ఇష్టాలుగా చేసుకుని ఎంతోమందికి ఏ రంగం వారికైనా సరే ఒక అల్టిమేట్ గోల్‌గా చిరంజీవి గారిలా మనం ఉండాలి, చిరంజీవి గారిలా మనం ఎదగాలి అనుకునే స్థాయికి ఆయన వెళ్ళారు అంటే, ఎంతోమందికి ఇన్స్పిరేషన్‌గా నిలిచారు అంటే ఆయన కష్టం ఆషామాషిగా చిన్న విషయం కాదు. ముఖ్యంగా ఆయన గతంలోనే చెప్పాలంటే ఇప్పుడు ఆస్కార్ అవార్డుకి మన తెలుగు సినిమా వెళ్ళింది అంటే చాలామంది ఇంకేముంది అనుకున్నారు. కానీ నేను పుట్టక ముందే చెప్పాలంటే నేను కూడా అప్పటికి 1987లోనే ఆయన ఆస్కార్‌కి సంబంధించినటువంటి ఫంక్షన్‌కి అతిథిగా రమ్మని దక్షిణాదిలోనే మొట్టమొదటి హీరోకి ఆయనకే ఫస్ట్ వచ్చిందంటే ఆయన స్టార్డమ్ ఇప్పుడు ఈరోజు మురిగేటువంటి కొన్ని కుక్కలకు తెలియకపోవచ్చు. ఆయన స్థాయి ఆ రోజే 30 ఏళ్ల క్రితమే ఆయన స్థాయిని ఆస్కార్ గుర్తించింది. దాదాపు ₹1,00,00,000 రెమ్యునరేషన్ అంటే ఇప్పుడు చాలామంది మేము 100 కోట్లు తీసుకుంటున్నాం, 50 కోట్లు తీసుకుంటున్నాం, మాకన్నా మా హీరో కన్నా తోపెవడు లేడు అనుకుంటున్నటువంటి చాలామంది హీరో అభిమానుల్ని, హీరోల్ని చూస్తున్నాం. కానీ 1992లోనే ₹1,00,00,000 రెమ్యునరేషన్ తీసుకున్నటువంటి ఏకైక ఇండియన్ హీరో ఆయనే, మన మెగాస్టార్. ఎన్నో అవార్డులు వచ్చాయి. ఆయన అవార్డులే కాదు, ఎన్నో ₹1,00,00,000 రెమ్యునరేషన్ తీసుకోవటమే కాదు, ఏ కష్టం వచ్చినా సరే దాంట్లో ఆయన వంతు పాత్ర ఎంతో కొంత, అది ఎక్కడ విపత్తు వచ్చినా, ఎక్కడ ఎవరికి సహాయం కావాలన్నా మెగాస్టార్ చేయి పడాల్సిందే, దాంట్లో మెగాస్టార్ ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ ఉండాల్సిందే అనే విధంగా ఆయన అనేక కార్యక్రమాలు 30 ఏళ్ల క్రితం నుంచే ఆయన మొదలుపెట్టినటువంటి కార్యక్రమాలు. అటు బ్లడ్ బ్యాంక్ స్థాపించి ఎంతోమందికి రక్తదానం అంటే ఒక కరెక్ట్‌గా చెప్పాలంటే ఎంతోమంది చాలామంది సినిమాలకి లేదా క్రికెట్‌కో లేదంటే ఇంకొక చోటకో వెళ్ళిపోతున్నటువంటి సినిమా అభిమానుల్ని ఒక మంచి మార్గం వైపు తీసుకొచ్చినటువంటి ఏకైక హీరో చిరంజీవి గారు మాత్రమే. అంటే వీళ్ళు పాలాభిషేకాలు చేస్తారు, పూలాభిషేకాలు చేస్తారు, అవసరమైతే రక్తాభిషేకాలు చేసేస్తారు, మనల్ని ఒక దేవుడిగా కొలిచేస్తున్నారు, వీళ్ళని ఎలా పడితే అలా వాడేసుకోవచ్చు, దాన్ని ఎంజాయ్ చేయొచ్చు అని చిరంజీవి గారు ఎప్పుడు ఆలోచించుకోవాలి. వాళ్ళని కూడా సమాజంలో ఎంతో కొంత మార్పుకి శ్రీకారం తీసుకురావాలి, వాళ్ళ చేత ఇంత అభిమానాన్ని మనం మంచికి వాడుకోవాలని ఒక ఆలోచన రావటం ఆ రోజుల్లో ఏ ఒక్కరూ కూడా చేయలేనటువంటి కార్యక్రమానికి చిరంజీవి గారు నాంది పలికి ఎన్నో బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎన్నో అవార్డులు, రివార్డులు తీసుకొచ్చాయన్నా కూడా ఆయన నిజాయితీతో కూడినటువంటి సేవా కార్యక్రమాలే దానికి నిదర్శనంగా చూడొచ్చు. అనేక సీసీటీవీ పెట్టి ఎన్నో సినిమా ఇండస్ట్రీకి కరోనా టైంలో కావచ్చు, అవి ఈ మధ్య చాలామందికి తెలిసినవి. ఆయన తెలియకుండా ఎంతోమందికి ఏదో అంటారు కదా, ఎడం చేత్తో చేస్తే కుడి చేతికి కూడా తెలియకూడదని, అలాంటి ఎన్నో గుప్తదానాలు ఆయన కొన్ని వందల వేల మందికి చేసినటువంటి కార్యక్రమాలు. వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకోలేరు అని చెప్పేసి ఎప్పుడు ఆయన ఆ పబ్లిసిటీ కూడా కోరుకున్నటువంటి వ్యక్తి. చాలామంది బయటికి వాళ్ళుగా వచ్చి చెబితే తప్ప ఇది చిరంజీవి గారు ఇచ్చారు అని, లేదంటే ఎవరికి చెప్పుకోక
అలాగే ఉండిపోయినవి బోల్డన్ని ఉండేవి. అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారి మీద ఏదో ఒక విధంగా ఆయన ప్రతిష్టను తగ్గించాలనుకుని కొన్ని కుక్కలు మురుగుతానే ఉంటాయి. అలాంటి వ్యక్తుల్ని చిరంజీవి గారు చాలా సందర్భాల్లో చెప్పారు. నా మీద ఏదో ఒకటి చెప్పుకుని బ్రతికితే తప్ప బ్రతకలేనటువంటి కొంతమందికి అదే జీవనాధారం అయితే బ్రతకనివ్వండి, తప్పేంటి? అంతేగాని దానివల్ల నాకేమీ తగ్గిపోదు కదా అని. అంటే నాకు చాలా సార్లు అనిపించింది, చిరంజీవి గారి స్థాయి ఎప్పుడు ఎవరు తగ్గించాలన్నా తగ్గేది కాదు. ఆయన సామ్రాజ్యం ఎన్నో కష్టాల ద్వారా, ఎన్నో ఒడిదుడుకుల ద్వారా, ఎన్నో అవమానాల ద్వారా, ఎన్నో అవహేళనల ద్వారా నిర్మించుకుంది. అది చాలా బలంగా వేసుకున్నటువంటి పునాది. ఆ పునాదిని ఎవరికి పడితే వాళ్ళు వచ్చి కదిపేద్దామని చూస్తే అది కదిలేది కాదు. అది ఒక మహా సామ్రాజ్యంగా, ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇలాంటి టీవీ పత్రికా రంగంలో కావచ్చు, అనేక సినిమా రంగాల్లో వచ్చి నిలబడ్డామన్నా, ఇతరితర రంగాల్లో వెళ్ళామన్నా చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని, ఎస్ మనం కూడా నిజాయితీగా కష్టపడితే, ఇష్టంగా మన కష్టాన్ని కూడా తీసుకుంటే డెఫినెట్గా మనం చిరంజీవి గారిలా సక్సెస్ అవుతాం. ఏ సినిమా ఇండస్ట్రీయే కాదు, ఎటువంటి ఇండస్ట్రీ అయినా సరే మనం సక్సెస్ అవటానికి చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలనుకున్నటువంటి వ్యక్తులు కొన్ని లక్షల వేల మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఈసారి ఆయనకి అందనటువంటి అవార్డులేం లేవు. కానీ అందరికీ ఒకటే కోరిక, చిరంజీవి గారు ఆయన చేయనటువంటి డాన్సులు లేవు, ఆయన చూడనటువంటి సినిమాలు, ఆయన చేయనటువంటి క్యారెక్టర్లు లేవు. కానీ ఒక్క నేషనల్ అవార్డుకి సంబంధించినటువంటి, ఆస్కార్ అవార్డుకి సంబంధించినటువంటి క్యారెక్టర్లు ఆయన చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆయనలో చూడనటువంటి డాన్స్లా, ఆయనలో చూడనటువంటి యాక్టింగ్గా, ఆయనలో చూడనటువంటి ఫైట్లా ఎన్నో చూసాం. కానీ ఇప్పుడు ఆయన అన్నీ చేసేసి ఉన్నారు. ఇప్పుడు మన దేశానికి, ఆయనకి, మన సమాజానికి మంచి సినిమాలు, ఒక ఆయన ఎలివేషన్కి ఏమాత్రం తగ్గకుండా చాలా మంచి సినిమాలు తీస్తే ఇంకా బాగుంటుందేమో అనిపించింది. ఒక రంగస్థలంలో చిట్టిబాబు పాత్ర కావచ్చు, అలాంటి క్యారెక్టర్లో చిరంజీవి గారిని గతంలో చేసేశారు కాదంట్లా. ఇప్పుడు చేస్తే ఇప్పుడున్న సోకాల్డ్ కొంతమందికి ఆయన చూడనటువంటి రికార్డులు, ఆయన చూడనటువంటి కలెక్షన్స్ కాదుగా. ఎప్పుడో ఇంద్ర సినిమాకే 30 కోట్ల రూపాయలు, ఇండియా సినిమాలోనే ఏ సినిమా చేయలేనటువంటి సినిమా, ఒక ముఖ్యంగా తెలుగులో 30 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసినటువంటి సినిమానే లేదు ఆ టైంలో ఇంద్ర సినిమాకి. అలాంటివి ఆయనకు వచ్చాయి. ఎప్పుడో ఇంకా చెప్పుకుంటూ పోతే 10 కోట్ల రూపాయలు ఒక సినిమాకి, ఘరానా మొగుడు అనుకుంటా, ఆ సినిమాకి 10 కోట్ల రూపాయల కలెక్షన్ చూస్తే ఇండియా బిగ్గర్ దెన్ బచ్చన్ అని చెప్పి ఆయన కొనియాడింది. అలాంటి సినిమాలు ఆయన చేసేసారు. కలెక్షన్స్ కోసం కాకుండా ఈసారి మన భారతదేశానికి ఒక గొప్ప నటుడిగా ఆయన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదనుకోండి. అలాంటి సినిమాలు తీస్తే ఇంకా బాగుంటుంది అనేది చాలామంది కోరిక, ముఖ్యంగా నాలాంటి వారి కోరిక. ఈసారి అలాంటి మా మెగాస్టార్కి ఇంకా ఎన్నో అవార్డులు వస్తూనే ఉంటాయి. నాకు తెలిసి అల్టిమేట్గా చిరంజీవి గారు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ మురిగే కుక్కలు ఎప్పుడూ మురుగుతూనే ఉంటాయి. మీరు భారతరత్న అవార్డు తీసుకుంటున్నారు అంతే, దానికి సిద్ధపడండి. ఈ కుక్కల్ని, ఈ పిల్ల బచ్చాలని, వెళ్ళిన అసలు ఈ సైకో బ్యాచ్ని పట్టించుకోవాల్సిన అవసరమే, మీరు పట్టించుకోవాల్సిన అవసరం మిగతా అభిమానులకు కూడా ఉండకూడదని చెప్తున్నా. ఆయన ఈసారి భారతరత్న అవార్డుకి అన్ని అర్హతలు ఉన్నటువంటి ఇండియన్ సినిమాల్లో మన తెలుగు వారిలో సగర్వంగా చెప్పుకునేటువంటి పేరు మన మెగాస్టార్ చిరంజీవి కొణిదెల శివశంకర వరప్రసాద్గా ఆయన భారతరత్న అవార్డు అందుకోవాలని మనస్ఫూర్తిగా, ఈ యూకేకి సంబంధించినటువంటి అవార్డులు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఎన్ని కావచ్చు, ఆయన అల్టిమేట్గా ఆయన రీసెంట్గా రాజకీయాల నుంచి కూడా దూరంగా ఉంటాను, నాకు ఇంకా రాజకీయాలు వద్దు అని చెప్పిన తర్వాత ఆయన మీద గౌరవం మరింత పెరిగింది. రాజకీయాల్లోకి వెళితే ఏదో ఒక మచ్చ మళ్ళీ ఆయన మీద వెయ్యాలనే ప్రయత్నాలు గతంలో కూడా చేస్తూ ఉంటారు. నిజంగా దూరంగా ఉండి ఇప్పుడు అందరి వ్యక్తిగా ఆయన మళ్ళీ నిజంగా ఆయన ఖ్యాతిని ప్రపంచం మరింత గుర్తించాలని కోరుకున్నాం. భారతరత్నకు అన్ని అర్హతలు ఉన్నటువంటి ఏకైక వ్యక్తిగా మన మెగాస్టార్ చిరంజీవి గారిని, ఆ ఒక్క భారతరత్న మెగాస్టార్ చిరంజీవి లేదా భారతరత్న చిరంజీవి అనే పేరుని మనం డెఫినెట్గా చూడబోతున్నాం. మార్క్ మై వర్డ్స్, దానికి త్వరలోనే
అన్నీ మంచి అనుకూలతలే కనిపిస్తున్నాయి కాబట్టి డెఫినెట్‌గా ఆయనకు వస్తది. అందులో సమస్య లేదు.